ఏవండి మనకు పెళ్లి కాక ముందైతే రోజ్ డే, టెడ్డీ డే, వ్యాలంటైన్స్ డే, చాక్లెట్ డే అది ఇదని చెప్పి కథలు పడి ఏదో ఒక ప్రపోజ్ చేసేవాడివి. కానీ ఇప్పుడు కనీసం వ్యాలంటైన్స్ డే రోజు కూడా నువ్వు ప్రపోజ్ చేయడం లేదు. ఈసారి నాకు వ్యాలంటైన్స్ డే రోజు కొత్తగా ప్రపోజ్ చేయకపోయినావు అనుకో, నీ లవ్ బ్రేక్ అవుతుంది, మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, నీ హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎంత మాట అన్నావు లక్ష్మి. నాలో ఉన్న క్రియేటివిటీని అంతా బయటికి తీసి అద్భుతంగా వెరైటీగా ప్రపోజ్ చేస్తా. నాకు నమ్మకం లేదు. సరే ఒక మాట, ఆ రోజు నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావో ఇప్పుడు రిహార్సల్ చేయి. నాకు నచ్చితే నేను ఓకే అంట. ఎట్లుంది ఐడియా? ప్రపోజల్ అంటేనే సర్ప్రైజు, దాంట్లో రిహార్సల్ చేసి చెప్పాలంట. సరేలే, తప్పుతుందా? చూడు ఎట్లా ప్రపోజ్ చేస్తాను. A to K వరకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారము నిన్ను వెరైటీగా ప్రపోజ్ చేస్తా. చైనా? చెయ్యి. అడోరబుల్, బ్యూటిఫుల్, క్యూట్, డిలైట్ఫుల్, ఎలిగెంట్, ఫ్యాషనబుల్, గార్జియస్ అండ్ హాట్. ఏహే, నువ్వు ఐజ్ ఏకే చెప్పలేదు, అవి కూడా చెప్పు. నాకు వినడానికి చాలా హాయిగా ఉంది, గాల్లో తేలిపోయినట్టుంది. చెప్తా. ఐ ఆమ్ జస్ట్ కిడ్డింగ్. నిన్ను ఛ!